డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం మర్లపాలెంకు చెందిన దళిత యువకులు ఆదివారం జనసేన పార్టీలో చేరారు. కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో మర్లపాలెం దళిత యువతీ యువకులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. పార్టీలోకి చేరిన వారికి బండారు శ్రీనివాస్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నడవడానికి దళిత యువతీ యువకులు ముందుకు రావడం అభినందనీయమని బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు ఏకకాలంలో అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ కన్వీనర్ చేకూరి కృష్ణంరాజు, పార్టీ నాయకులు గోపా మనోహర్, రంకిరెడ్డి వినయ్, చుట్టుగుళ్ల వరలక్ష్మి, నేదునూరి వరలక్ష్మి, నేదునూరి మణి, చుట్టుగుళ్ల పెద్దబ్బులు, నేదునూరి ప్రేమసుందరి, మరియమ్మ, యార్లగడ్డ సుశీల, యార్లగడ్డ పేతూరు, అనిల్ కుమార్, అశోక్ కుమార్, మట్టా నరసింహమూర్తి, మట్టా సత్యబాబు, గార్లపాటి వెంకటేష్లు, గార్లపాటి సూరిబాబు, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులైన బండారు శ్రీనివాసరావు గారికి అండి హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. కృష్ణరాజు గారికి మనకు కూడా హృదయపూర్వక వందనాలండి, హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉందండి ఈరోజు అయితేను. మేము ఎప్పటి నుంచో పార్టీలోకి ఇలాగా మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలన్నీ కూడా చాలా మాకు బాగా నచ్చండి. చాలా మేము ఎక్కడో ఉండిపోయామండి. ఇప్పుడే నిన్న నుంచి మన నుంచి కాల్సరి మా ఆలోచన అయితేనండి ఒక 30 సంవత్సరాల మధ్య నుంచి మేము అనకపడి ఒక మాదిగ దళిత వరలక్ష్మినండి, నేను దళితురాలని, మాదిగ కులానికి చెందినటువంటి ఒక దళితురాలనండి. నాకు ఈ ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, మన సీఎం గారి ఆశయాలు నచ్చి నాకు ఇది రావటం నాకు చాలా ఇష్టంగా వచ్చానండి. నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నానండి, ఈ రోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇందులోకి వచ్చినందుకు, నాకు ఈ కొండ వేయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే ఈ ఆశయాలు, సీఎం గారు ఆశయాలుగా మడుగులుగా మేము వెనకడుగు వేయకుండా, ఎటువంటి ఉద్దేశం లేకుండా అందరికీ సమావేశంగా ముందుకు చాలుతామనేసి నా మాటలు తెలియజేస్తున్నానండి. ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే మన్నించండి. అయితే కనుక ఈ జనసేన పార్టీలోకి మీరు రండి, మీరుండండి అని ఎంతవరకు ఈ పార్టీ ఉందో లేదో కూడా నాకు తెలియదండి. మా గ్రామంలోనూ ఇది ఉందో రండి అని కూడా పిలిచిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు కూడా లేరండి. అంటే నేను వారికి తెలియదేమో, నాకు తెలియదేమో, ఆ ఉద్దేశంతో జరిగిందేమో, అది అపార్థం ఎవరో చేసుకోవద్దండి. అయితే కనుక ఇప్పుడైతే నేను ఉంటానండి అనేసి నేను చేకూరి కృష్ణరాజు గారికి ఫోన్ చేయడం జరిగిందండి. తర్వాత ఏమో మనోహర్ గారికి ఫోన్ చేయడం జరిగిందండి. ఇలాగ నా మట్టుకు నేను వచ్చానండి సార్, అంతేగాని ఎవరిని ఉద్దేశించి నేను ఏమంటలేదు. కానీ ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే మన్నించండి. నేను త్వరగా మాటలు ముగిస్తున్నాను. మా వరలక్ష్మి గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వివిధ సామాజిక వర్గాల యువత జాయిన్ అయ్యారు. దళిత సమాజం కానీ, బీసీ సమాజం, వెంకన్న గారు, రమేష్, అశోక్, ఇలా చాలా మంది పేర్లు ఇందాక పెద్దబ్బులు అందరూ పేరున మీ అందరికీ చెప్తూ ఉన్నా, జనసేన పార్టీకి మీ వంతు సహకారం అందివ్వండి. ఏ కార్యక్రమం జరిగినా ముందుకు రండి, మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం. అదేవిధంగా మీకు నేను జనసేన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో అండగా ఉంటాను, మీకు అందుబాటులో ఉంటానని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే జనసేన పార్టీ ఒక విలువల గల పార్టీ. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా విలువల గల నాయకుడు. ఆయన ఒక సేవా దృక్పథంతో వచ్చిన నాయకుడు, ఏదో ఆశించి వచ్చిన నాయకుడు కాదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎవరైనా ఉన్నారంటే కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే నాయకుడు మన నాయకుడు. ఎక్కడ ఒక రూపాయి ఆశించడు. వందలాది కోట్ల రూపాయల ఆదాయాలను వదుకుని ఈరోజు ప్రజాసేవ చేయడానికి వచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కోరుకుంటూ ఉంటాడు. అటువంటి నాయకుడు వెనకాల ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుంది, అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అంటే, ప్రభుత్వం నడకలో కూడా ఇంత అద్భుతంగా విలువలతో కూడిన రాజకీయం నడుస్తుందంటే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనమే. అదేవిధంగా దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ కూటమి నిలబడ్డది అంటే, అటు బీజేపీ, అటు తెలుగుదేశం, ఇటు జనసేన కలిసి కూటమిగా ఏర్పడి
మోడీ గారి ప్రభుత్వం కూడా నిలబెట్టింది ఎవరంటే దేశ నాయకుడిగా ఒక పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవాలా. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి బలమైన నాయకుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక బలంగా స్థిరపడ్డారు. ఇందాక మన కిరణ్ అన్నాడు, యువకులు పార్టీ, కుర్రోళ్ళ పార్టీ. నిజం, 2014లో కుర్రోళ్ళ పార్టీ అంటే 18లోని కుర్రోళ్ళ పార్టీయే. చాలా కుర్రోళ్ళతోటే నడిచేవాళ్ళు మేమంతా. నేను పొడిగ్గా ఉండి వాడపల్లి రమ్మన్నారు. నేను ఫస్ట్